ఈరోజు బైబిల్ మాట, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి ఉందరు. వారందరినీ కలుగుచేసిన వాడు యెహోవాయే. బుద్ధిమంతుడు అపాయం వచ్చి చూచి దాగును. జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. యెహోవాయందు భయభక్తులు కలిగినట వినయమునకు ప్రతిఫలము. ఐశ్వర్యమును ఘనతయు జీవమును దానివల్ల కలుగును. ముండ్లును ఉరులును మూర్ఖుల మార్గములో ఉన్నవి. తన్ను కాపాడుకొనివాడు వాటికి దూరముగా ఉండును. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వం చేయును. అప్పిచ్చువాడు అప్పిచ్చిన వానికి దాసుడు. అప్పు చేయువాడు అప్పిచ్చిన వానికి దాసుడు. దౌష్యమును విత్తువాడు కీడును కోయును. వాని క్రోధమును దండము కాలిపోవును. దయాదృష్టి కలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును. అట్టివాడు దీవెన నొందెను. తిరస్కార బుద్ధి గలవాని తోలివేసిన ఎడల కలహములు మానును. పోరు తీరి అవమానం మానిపోవును. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. యెహోవా చూపులు జ్ఞానం గలవాన్ని కాపాడును. విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థం చేయును. సోమరి బయట సింహమున్నదని, వీధులలో నేను చంపబడుదునను వేష నోరు లోతైన గొయ్య. యెహోవా శాపము నొందినవాడు దానిలో పడును. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును. లాభము నొందవలనని దరిద్రులకు అన్యాయము చేయువానికి ధనవంతులకు ఇచ్చువానికి నష్టమే కలుగును. ఆమెన్. కీర్తనలు